వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయ జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. మనం ఉన్నది శ్రీ బాలచాముండిగా సమేత అమరేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ ప్రథమ పంచ ఆరామ క్షేత్రము అమరారామము. ఇది శివ పంచాయతన క్షేత్రము కూడాను. రేపటి రోజున అంటే నవంబర్ 5వ తారీఖు 2025 బుధవారము కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈ దేవాలయం ఎంతో విశేషంగా అలంకరించడం జరిగింది. కార్తీక పౌర్ణమి అనగానే అంటే పౌర్ణమి అంటేనే విశేషమైన రోజు. అందులో కార్తీక మాసంలో పౌర్ణమి అనేది ఇంకా విశేషమైన రోజు అనమాట. ఈ రోజున దీపారాధన చేసిన, నదీ స్నానము చేసిన గొప్ప విశేషణ ఫలితాన్ని ఇస్తుందట. శివకేశవులకు భేదం లేని మాసము మన కార్తీక మాసం గతంలో చెప్పుకొని ఉన్నాం. అటువంటి కార్తీక మాసంలో ఈ శివారాధన కేశవారాధన చేయటం అనేది ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుందట. అలాగే ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా చెప్తారు. అంటే మనకి ఈ కార్తీక మాసంలో ఈ క్షేత్రంలో మనం చేసే ఉత్సవం వచ్చేటప్పటికల్లా ప్రదోష కాలంలో అంటే పౌర్ణమి గడియలో ప్రదోష కాలంలో ప్రధానంగా స్వామివారి గ్రామోత్సవం చేస్తాం. గ్రామోత్సవం అయిన తర్వాత స్వామివారికి తెప్పోత్సవం ఉంటుంది. కృష్ణవేణి నదీదేవికి పంచహారతులు ఉంటాయి. అదే విధంగా స్వామివారికి జ్వాలా తోరణం అని చెప్పేసి కార్యక్రమం చేస్తాం. ఇది ఎంతో గొప్పగా విశేషంగా జరిగేటువంటి ఈ కార్యక్రమం అన్నమాట. ఇంకా ప్రాముఖ్యత ఏమిటి అంటే నదీ స్నానము మహా విశేషం అని చెప్పినది చెప్తున్నారు. ఈ కార్తీక మాసంలో దగ్గరలో ఉన్న నది కానీ చెరువు కానీ ఎక్కడైనా సరే నదీ స్నానం చేసి దీపారాధన చేసి నదిలో దీపాన్ని వదిలిపెట్టినట్లయితే ఎంతో పుణ్యఫలమైన విశేషంగా చెప్తున్నారు అనమాట. చాలా పుణ్యాన్ని కలిగిస్తుందిట. ఎన్ని పాపాలు జరిగినప్పుడు తెలిసి తెలియక మనిషి అనేవాడు సహజంగా పాపాలు చేస్తూ ఉంటాడు. ఆ పాపాలన్నిటి నుంచి విముక్తి పొందడానికి ఈ ఒక్క పౌర్ణమి రోజున తాను స్నానం చేసి నదీ స్నానం చేసి అక్కడ చేసే దీపారాధన అంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంట. ఒక్క దీపం తను వెలిగించడం వల్ల అప్పటి వరకు తను చేసిన పాపాలన్నీ కూడా ఆ దీపం యొక్క కాంతిలోనే మొత్తం పటాపంచలైపోతాయిట. కాబట్టి కార్తీక మాసం అంత విశేషమైన ఫలితం ఉంది. మనకి ఇక్కడ అమరేశ్వరాలయంలో అమరావతి అమరేశ్వరాలయంలో జీవనది కృష్ణానది నదికి దేవాలయానికి ఆనుకుని పక్క నుంచి వెళ్తూ ఉంటుంది. అందుకని ఇది తీర్థము కూడా, క్షేత్రమే కాదండి ఇది తీర్థము కూడా. ఇటువంటి క్షేత్రము తీర్థమైనటువంటి అమరేశ్వరాలయంలో ప్రాతకాలం నదీ స్నానం చేసి స్వామివారికి ఇక్కడ దీపారాధన చేసుకొని స్వామివారి అంటే ఈశ్వరుడికి ఇక్కడ ప్రధాన దేవుడు కాబట్టి ఈశ్వరునికి అభిషేకములు జరిపించినట్లయితే ఎంతో విశేషమైన పుణ్య ఫలితంగా చెప్తున్నారు. అలాగే ఇదే కార్తీక పౌర్ణమి నాడు కేశవారాధన అంటే విష్ణువు యొక్క ఆరాధన కూడా చేయాలట. అటువంటి విష్ణు ఆరాధన కూడా చేసినట్లయితే ఇంకా ముక్తి ఫలం అని చెప్పినదని చెప్తున్నారు. మనకి ఇది శివ పంచారామ క్షేత్రమే కాదండి, ఇది శివ పంచాయతనం కూడా. ఇక్కడ విష్ణుమూర్తి అంశలో వేణుగోపాల స్వామి ఉన్నారు. కావున స్వామివారిని అమ్మవారిని ఆ విష్ణుమూర్తి అంశలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నట్లయితే ఎంతో గొప్ప ఫలితం కలుగుతుందట. ఈ పౌర్ణమి రోజు మనం ఇందాక చెప్పుకున్నాం ఉత్సవం జరుపుతామని చెప్పినేసి. ఈ గ్రామోత్సవము అలాగే నదీ హారతులు అలాగే స్వామివారి తెప్పోత్సవం సంవత్సరంలో ఒక్కసారే జరుగుతుందండి. అమరావతి అమరేశ్వరాలయంలో స్వామివారి నదీ తెప్పోత్సవము కార్తీక పౌర్ణమికి జరుగుతుంది. కన్నుల పండుగగా దేదీప్యమానంగా ఎంతో అద్భుతంగా జరిగేటువంటి తెప్పోత్సవాన్ని రెండు కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా జరుగుతుంది అన్నమాట. ఆ స్వామివారి నదీ తెప్పోత్సవం అనేది అంత గొప్పగా జరిగేటువంటి ఈ తెప్పోత్సవము అసలు ఈ కార్తీక మాసంలో జ్వాలాతోరణము మనం తర్వాత చివరిలో జ్వాలాతోరణం చెప్పుకున్నాం. ఈ జ్వాలాతోరణము యొక్క విశేషం కూడా చెప్పుకుందాం. జ్వాలాతోరణము యొక్క విశేషం ఏమిటి అంటే దీన్ని ఇంకో మాట కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. త్రిపుర పౌర్ణమి అంటే ఏమిటి అంటే ఈ తారకాసురుని కుమారస్వామి ఛేదించడం వల్ల ఏర్పడినటువంటి పంచారామాలు మన అమరావతి ద్రాక్షారామం పాలకొల్లు సాములు కూడా భీమవరం. ఈ పంచారామాలలో ఈ తారకాసుని కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించి అసుర సంహారం గావిస్తాడు. అయితే ఆ తారకాసురునికి 3 పుత్రులు ఉన్నారు. వారిని త్రిపురాసురులు అంటారు. తండ్రిని కుమారస్వామి సంహరించాడని చెప్పిన అంటే దేవతలో ఒకడు శ్రేష్ఠుడైనటువంటి కుమారస్వామి తన తండ్రిని సంహరించాడనే అంటే కోపంతో ఈ పుత్రులు 3 కూడాను అంటే ఈ పుత్రుల పేర్లు వచ్చినప్పుడు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు ఈ 3 కూడాను కలిసి బ్రహ్మకి కఠోరమైన తపస్సు చేశారట. కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మని ప్రసన్నం చేసుకున్నారు. ప్రసన్నం చేసుకుని వీళ్ళు అడిగిన వరం ఏమిటి అంటే మాకు మరణం ఉండకూడదు అని చెప్పినసి అడిగారు. ఎలా అయితే తండ్రి గారు శివుని ప్రార్థించి అడిగాడో అలాగే కుమారులు బ్రహ్మని ప్రార్థించి అడిగారు. అయితే బ్రహ్మగారు సృష్టికర్త, సృష్టిని సంయమనంతో పాలించాల్సినటువంటి వాడు బాధ్యత తన మీద ఉన్నది కాబట్టి ఆయనకు మరణం లేకుండా వరం ఇవ్వడం అయితే కుదరదు, ఇంకేదన్నా వరం కోరుకోమని చెప్పారట.
అప్పుడు ఈ ముగ్గురు కూడా బ్రహ్మగారిని ఈ విధంగా అడిగారట, బంగారముతోటి, వెండితోటి, రాగితోటి 3 నగరములను చేసి ఇమ్మని అడిగారట. ఆ నగరములు ఏ విధంగా ఉండాలి అంటే అంతరిక్షంలో ఎటు కావాలని ఎటు తిరిగే విధంగా ఉండాలట ఆ నగరాలు. అంటే వాళ్ళు ఎటు వెళ్ళాలన్నా కానీ ఆ నగరంలోనే వెళ్ళిపోతారు. అలా 3 నగరాలు అడిగారట. అలాగే తమను సంహరింపేవాడు ఎలా ఉండాలి అంటే అతను రథం కాని రథము, విల్లు కాని విల్లు, బాణం కాని బాణము, అంటే ఆయుధం కాని ఆయుధము, వీటితోటి వారు ముగ్గురు కూడా ఏకరేఖాంశలో ఉండగా ఒక బాణంతో ఛేదించగలిగిన వాడు ఎవరైతే ఉన్నారో అతని చేతిలోనే మేము సంహరింపబడేట్టుగా వరం కోరుకున్నారు వాళ్ళు. సరే, బ్రహ్మగారికి ఇంత క్లిష్టమైన వరం అనేది ఆయనకు అర్థమైనప్పటికీ తప్పలేదు, వరం ఇచ్చేశాడు బ్రహ్మగారు. ఎప్పుడైతే బ్రహ్మగారు వరం ఇచ్చేశారో వెంటనే ఈ ముగ్గురికి కూడా 1 యోజనం విస్తీర్ణంతో గలటువంటి ఈ బంగారపు నగరము, అలాగే వెండి నగరము, రాగి నగరముని బ్రహ్మగారు వరంగా ఇచ్చారట. ఆ నగరాల యొక్క విశేషం ఏమిటి అంటే ఆకాశంలో ఉంటాయి, అంతరిక్షంలో పెట్టుకున్నారు ఆ నగరాల్ని. వీరు ఏ లోకానికైనా వెళ్ళవచ్చు. బ్రహ్మగారు ఇచ్చిన వరప్రభావం చేతన ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా అన్ని అంతరిక్షంలో ఉన్నటువంటి సమస్త లోకాలు వెళ్ళి అందరినీ జయించేశారు. అంటే మృత్యుంజయులు కదా, బ్రహ్మగారు వరం ఇచ్చాడు, శక్తివంతులయ్యారు. ఆ శక్తితోటి అందరినీ జయించేశారు. జయించిన దగ్గర నుంచి బాధింపడం మొదలుపెట్టారు. అంటే ఏమిటంటే తాను గెలిచిన తర్వాత తను చెప్పిందే విధానం అవుతుంది, అది ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. అలా బాధించడం మొదలుపెట్టారు. అయితే వీరు జయించిన విధానం, చేసిన విధానం కూడా ధర్మబద్ధంగా చేశారట. అలా ధర్మబద్ధంగా ఉండేటప్పటికల్లా వీరిని ఎవరు కూడా, దేవతలు కూడా వీరిని తాకలేకపోతున్నారు, వీరి దాకా రాలేకపోతున్నారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారట. 3 లోకాల వాళ్ళు వచ్చారు, అన్ని లోకాల వాళ్ళు వచ్చారు. అయ్యా, మీరు అంతరిక్షంలో ఆయనకు నివాసం ఏర్పాటు చేశారు, ఆ ముగ్గురికి వారు ప్రతి లోకానికి వస్తున్నారు, అందరినీ జయించేస్తున్నారు, మాకు మనుగడ లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి వారి బాధ అంతా బ్రహ్మతో మొరబెట్టుకున్నారట. అప్పుడు బ్రహ్మగారు చెప్పారట, అయ్యా, వరం ఇచ్చిన వాడిని నేను దానికి విరుగుడు నాకు తెలియదు, నేనేం చేయలేనని చెప్పినేసి చేతులు ఎత్తేసారట. అప్పుడు విష్ణుమూర్తి తన మాయతోటి ధర్మబద్ధులుగా ఉన్నటువంటి వీరు, అంటే వీరి ధర్మాన్ని ఎన్నాళ్ళైతే పట్టుకుని ఉంటారో అన్నాళ్ళు వీరిని ఎవరు ఏం చేయలేరు, కాబట్టి వీరి చేత అధర్మాన్ని జరిపించాలి అని చెప్పినేసని తను ఒక మాయను సృష్టించాడు. ఆ మాయని సృష్టించి ఆ మాయని ఈ ముగ్గురు దగ్గరికి పంపించాడు. ఆ మాయ ప్రభావం వల్ల వీళ్ళు అప్పటిదాకా బ్రహ్మ ఉపాసన చేసి బ్రహ్మను పూజ చేసేటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా నాస్తికులుగా మారిపోయారు. అంటే ఏమిటంటే అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడిని, ఇంకే దేవుడు లేడు, మీరు నాకే పూజ చేయాలి, ఇంకెవరికి పూజ చేయడానికి వీలేదు. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ విధంగా వాళ్ళు పరివర్తన వచ్చి ధర్మాన్ని తప్పే విధంగా విష్ణుమూర్తి చేశారు. అయితే వీరు ఇంకోటి కూడా చెప్పారు, ఈ 3 పురాలు వీళ్ళు తయారు చేయించుకున్నారు కదా, ఈ 3 పురాలు కూడా 1000 సంవత్సరాలకు ఒక్కసారి ఒక అక్షాంశంలోకి వస్తుందిట. అలా బ్రహ్మగారిని వరం అడిగారు. అంటే వీళ్ళు ముగ్గురు తిరుగుతూ అన్ని లోకాలు తిరుగుతూ వచ్చి ముగ్గురు కూడా 1000 సంవత్సరాలకు ఒకసారి ఒక అక్షాంశలో కలుస్తారు, ఒక రేఖాంశలో, అంటే ఒకే వరుసలో ఆ 3 పురాలు కలుస్తాయి. అలా వరం కోరుకున్నారట. అలా వరం కోరుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ ముగ్గురు కూడా ధర్మాన్ని దాటి బయటికి వచ్చేసారో అక్కడి నుంచి విష్ణుమూర్తి మాయా ప్రభావం మొదలైంది. ఈ విష్ణుమూర్తి మాయా ప్రభావం వలన వారు ధర్మాన్ని దాటి అధర్మ పాలన మొదలుపెట్టారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజుకి వచ్చేసరికల్లా ఆ 3 పురములు, ముగ్గురు సోదరులు 3 పురాలని, అంటే వారి ముగ్గురి అంతఃపురాలని కూడా ఒక అక్షాంశలో రేఖాంశలో వచ్చే విధంగా వస్తున్నారట. అంటే ఇప్పుడు మనకి గ్రహాలు ఎలా అయితే నడుస్తూ ఉంటాయో ఆ విధంగా ఈ ముగ్గురు కూడా వారు కాలగమనంలో వాళ్ళు అలా వచ్చేస్తున్నారు. ముగ్గురు ఒకే విధంగా వచ్చే సమయం ఏర్పడింది. వెంటనే ఈశ్వరుడు పూనుకుని భూమిని రథంగా చేసుకున్నారట. మరి రథంగాని రథం అని అడిగాడు కదా, భూమిని రథంగా చేసుకున్నారట. విల్లుగాని విల్లు అడిగారట, మందర పర్వతాన్ని విల్లుగా చేసుకున్నారట. ఆ తర్వాత వాసుకి నారగా మారింట, అంటే సర్పం, విష్ణుమూర్తి దగ్గర ఉండేటువంటి సర్పం నారగా మారింట. విష్ణుమూర్తి అంతటి వాడే బాణంగా మారాడట. మరి బాణం కాని బాణం అడిగాడు కదా, బాణం విష్ణుమూర్తి నారిగాని నారన్నారు కదా, అందుకని వాసుకి నారిగా మారింది. బాణంగా విష్ణుమూర్తి మారాడట. కొనల్లో అగ్నిదేవుడు ఉన్నాడట. అగ్నిదేవుడు వీడు ఆ బాణాన్ని కొనల్లో కూర్చున్నాడట. ఇప్పుడు ఆ ఒకే రేఖాంశలో వచ్చిన సందర్భంలో సమయం చూసుకుని ఈశ్వరుడు తన శక్తితోటి ఈ విష్ణుమూర్తి బాణాన్ని ఒక్కసారిగా వదిలిపెట్టాడట, అసురుల మీద ప్రయోగం చేశాడట. ఎప్పుడైతే ఈ త్రిపురాసురుల మీద ఆ బాణాన్ని ప్రయోగం చేశాడో ఆ 3 పురాలని, ఈ బాణం కొనల్లో ఉన్నప్పుడు అగ్ని ఉన్నది కదా, అగ్నిదేవుడు ఉన్నాడు కదా, 3 పురాలని ధ్వంసం చేసుకుంటూ మొత్తాన్ని భస్మీపట్నం చేసిందిట.
భస్మమట్లం చేసేటప్పటికల్లా ఆ 3 పురాల్లో ఉన్నటువంటి మరి మొత్తం లోహాలే కదా, మొత్తం ముద్దయ్యేటప్పటికల్లా అందులో ఉన్న అసురులు కూడా సంహరింపబడ్డారు. ఏకాంశలో ఉండగానే కోరుకున్నారు కదా, వారు కోరుకున్న వారి కోరిక అనుసారంగా ఈశ్వరుడు ఆ విధంగా ఆ అసురుని సంహారం చేశారట. ఆ ముగ్గురిని చంపిన ఆ బాణం మళ్ళీ తిరిగి వచ్చి ఈశ్వరుని చేతిలో చేరింది. ఎందుకంటే విష్ణుమూర్తి కదా, వెంటనే ఈశ్వరుని చేతిలో రాగానే మళ్ళీ విష్ణుమూర్తి తన అంశాన్ని మళ్ళీ పొందాడు. అలా ఈ ముగ్గురిని సంహరించిన తర్వాత ఇంత గొప్ప కార్యం జరిపినటువంటి ఈశ్వరునికి ఎటువంటి దృష్టి దోషాలు కలగకుండా ఉండడం కోసం, అంటే ఇంకా అసలు చాలా మంది ఉంటారు, ఈ ప్రభావాలు ఏవి ఉండకుండా ఉండడం కోసం అని చేసి పార్వతీదేవి ఏర్పాటు చేసినటువంటిది జ్వాలా తోరణం. అగ్నితోడు ఒక తోరణాన్ని ఏర్పాటు చేసి ఆ జ్వాలా తోరణం లోపల నుంచి ఈశ్వరుని 3 సార్లు ప్రదక్షిణ చేసి రమ్మన్నదట. అప్పటికి తనకు ఉన్నటువంటి ఆ ప్రభావము ఆ ఇది మొత్తం పోయి ఈశ్వరుడు ప్రసన్నంగా మారాడట. అందుకోసం అని చెప్పినసనే ఈ జ్వాలా తోరణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి కార్తీక పౌర్ణమిని కూడా త్రిపుర పౌర్ణమి అంటారు. ఈ త్రిపుర పౌర్ణమి రోజున జ్వాలాతోరణం పెట్టడం, ప్రతి శివాలయంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేయటము, ఆ జ్వాలాతోరణ కార్యక్రమంలో ఈ స్వామివారిని ఆ జ్వాలాతోరణం గుండా తీసుకొని రావటము జరుగుతూ ఉంటుంది. అలాగే స్వామివారితో పాటు వెనకాల వచ్చే మనకి కూడా అక్కడ త్రిపురాసురుడు ఉన్నారు, మనలోనూ త్రిపురాసురుడు ఉన్నాడు. కామము, క్రోధము, అహంకారము, ఇవి మనలో ఉన్న త్రిపురాసురుడు అనమాట. వీటి ప్రభావం చేత ఏమిటంటే మనిషి తనకి తాను గొప్పవాడు అనుకుంటూ ఉంటాడు. నన్ను మించిన వాడు లేడు, నాకు నేనే గొప్ప అనే భావం అనేది ఏదో సందర్భంలో వస్తుంది, ఒక సందర్భంలో ఒక సందర్భంలో వస్తుంది. అలా వచ్చినప్పుడు తెలియకుండానే తనకు తాను కొన్ని పొరపాట్లు జరిపేస్తూ ఉంటాడు. అలా తెలిసి తెలియకుండా తనలో ఉన్నటువంటి ఈ త్రిపురాసులను సంహారం చేసుకోవడం కోసమని మనం ఈ జ్వాలాతోరణం కూడా స్వామివారి వెనకాల వచ్చినట్లయితే మనకి కూడా అప్పటి వరకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ పోయి మనం కూడా కాస్త స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది పునీతులవుతాము అని చెప్పినేసని చెప్తున్నారు. కావున రేపు మనకి పౌర్ణమి రోజున జరిగే ఈ జ్వాలాతోరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా స్వామివారితో పాటు ఆ జ్వాలాతోరణం గుండా వచ్చి మనకు ఉన్నటువంటి దృష్టి దోషాలను పోగొట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఓం నమః శివాయ.